హాయ్ అండి. ఈరోజు కిడ్స్‌కి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేయాలి. బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఇడ్లీ, పల్లి చట్నీ చేశాను. పిల్లలకి అది పెట్టిచ్చి, అది వాళ్ళు తినేసేలోపు అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేయాలి. ఈరోజు 5:45కి లేచానండి. అయినా గానీ ఎంత రష్ అయిపోయిందో ఏమో తెలీదు. పిల్లలు వెళ్ళిపోయాక ఆలోచించుకున్నా ఎందుకు ఇంత రష్ అయింది అని ఆకుకూర వల్ల. ఈరోజు కర్రీ వచ్చేటప్పటికి గోంగూర, శనగపప్పు కర్రీ చేశాను. ఈరోజు ఈజీగా అవ్వాలి అని చెప్పి నిన్ననే ఒలిచి పెట్టేసుకున్న ఆకంతా. కానీ ఆకుని కడగడానికి చాలా టైం పట్టింది. ఇసుక అయితే చాలా ఉంది. 2, 3 సార్లు కడిగేటప్పటికి చాలా టైం పట్టింది. అలా కడిగింది కట్ చేసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. 6:30 అయిపోయింది. 6:30కి పొయ్యి మీద కూర పెట్టి, ఆ తర్వాత రైస్ పెట్టి, ఇడ్లీ, చట్నీ, ఈవెన్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తినడానికి కూడా చాలా లేట్ గా ఇచ్చాను. ఇక బస్సులో ఏమైనా తినండి అని చెప్పి యాపిల్ అయితే పెట్టేశాను. వీటన్నిటితో పాటు పెద్ద పాపకి ఎన్సీసీ యూనిఫామ్, ఆవిడకి 8 knots జడ వేయాలి. ఈ రోజు వీడియో కూడా ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఫుల్ రష్ అయిపోయింది. ఇలా అయితే వాళ్ళ లంచ్ బాక్సులు ప్యాక్ చేశాను. ఇంతకీ ఈ రోజు మీ కిడ్స్ కి ఏం ప్యాక్ చేశారో కమెంట్ చేయండి. బై.